భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్ లో టీమిండియా 1-2తో ఓటమిని చవిచూసింది. సిడ్నీ వేదికగా నిన్న శనివారం జరిగిన చివరి వన్డేలో భారత ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో చెలరేగాడు. 137 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా బౌలర్లకు హిట్ మ్యాన్ చుక్కలు చూపించాడు. ఈ నేపథ్యంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అలాగే సిరీస్ గా నిలిచిన రోహిత్ శర్మ పలు ప్రపంచ రికార్డును తన పేరట లిఖించుకున్నాడు. అలాగే ఈ సిరీస్ లో అదరగొట్టిన హిట్ మ్యాన్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు ముందు రోహిత్ శర్మ 745 పాయింట్లతో 3వ స్థానంలో ఉన్నాడు. అయితే ఈ సిరీస్ లో 202 పరుగులు చేయడంతో నెంబర్ 1 కు చేరాడు. అక్టోబర్ 29వ తేదీన ఐసీసీ అధికారిక ర్యాంకింగ్ ను ప్రకటించబోతుంది. ఇందులో రోహిత్ శర్మ మొదటి స్థానంలో నిలవబోతున్నాడు. ఏకంగా 38 ఏళ్లలో రోహిత్ శర్మకి నెంబర్ 1 ర్యాంకు రాబోతుండడంతో హిట్ మ్యాన్ అభిమానుల ఆనందాలకు అదువులు లేకుండా పోయాయి. కాగా ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డేలో మరో సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీతో కలిసి భారత జట్టును వైట్ వాష్ నుంచి గట్టెక్కించాడు. ఇక మొత్తంగా వన్డే క్రికెట్ లో రోహిత్ రికార్డులు ఇలా ఉన్నాయి. వన్డే క్రికెట్ లో 100 క్యాచ్లను పూర్తి చేసిన హిస్టరీ క్రియేట్ చేశాడు రోహిత్. అలాగే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలలో వన్డేల్లో అత్యధిక సిక్స్లు బాదిన విదేశీ ప్లేయర్ గా రోహిత్ శర్మ రికార్డుగా నిలిచాడు. 95 సిక్స్లు బాదాడు. అంతేకాకుండా 21వ శతాబ్దంలో ఆస్ట్రేలియాపై వన్డే సెంచరీ చేసిన అతిపెద్ద వయస్కుడుగా రోహిత్ శర్మ నిలిచాడు. 38 ఏళ్లలో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. అలాగే ఆస్ట్రేలియాలో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన విదేశీ బ్యాటర్ గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. అలాగే ఆస్ట్రేలియా సిడ్నీ వేదికగా జరిగిన 3వ వన్డేలో ఎన్నో రికార్డును బద్దలు కొట్టాడు రోహిత్. ఈ వన్డే సిరీస్ లో జట్టు ఓడిపోయినప్పటికీ ఈ ఇన్నింగ్స్ ద్వారా రోహిత్ శర్మ తనలో క్రికెట్ ఆడే సత్తా ఉందని నిరూపించడమే కాకుండా విమర్శకులకు గట్టి జవాబు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇక రోహిత్ శర్మని గంభీర్ కాదు కదా, ఎవరు ఆపలేరని అభిమానులు అంటున్నారు.